బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో కాన్శీరాం మహారాజ్ 92వ జయంతి ఉత్సవాలు జగిత్యాల జిల్లా దేవశ్రీ గార్డెన్లో ఘనంగా నిర్వహించారు. కాన్శీరాం కలలుగన్న రాజ్యాన్ని తెలంగాణ గడ్డపై డాక్టర్ విశారదన్ మహారాజ్ నాయకత్వంలో సాధించి ఆయనకు ఘన నివాళులు అర్పిస్తామని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మానల కిషన్, ఇన్ఛార్జి దువ్వాక శివ మహారాజ్, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసుపట్ల లక్ష్మణ, జేఏసీ పట్టణాధ్యక్షులు గొల్లపల్లి శ్రీకాంత్ గౌడ్, జేఏసీ కార్యదర్శి సల్లూరి రాజాగౌడ్, బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలు జాలజ లక్ష్మి, జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అధ్యక్షులు మానాల కిషన్, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు శివ మహారాజ్ గౌడ్, జిల్లా కార్యదర్శి జిల్లా మహిళా అధ్యక్షురాలు గంగం జలద, బక్కచెట్టి లక్ష్మి, జిల్లా బీసీ నాయకురాలు జగిత్యాల పట్టణ అధ్యక్షులు జేఏసీ గొల్లపల్లి శ్రీకాంత్ గౌడ్, ఉపాధ్యక్షులు చేని అనిల్, సీనియర్ నాయకులు చెట్టి రాజేశ్వర్, ముఖ్య అతిథిగా బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు. అలాగే అశోక్ మహారాజ్, గొల్లపల్లి మండలం గంగారాం, కతలాపూర్ మండల్ జీవన్, రాయకల్ మండల్ భీమారం, మండల్ కోటేష్, జగిత్యాల పట్టణ ఉపాధ్యక్షులు చేని అనిల్, సీనియర్ నాయకులు మల్లన్న, బీసీ నాయకులు పిండం చిన్న గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు జగిత్యాల పట్టణ కేంద్రంలో మరి భారతదేశం యొక్క బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ఆశయముగా, జీవితాశయముగా నిర్ణయం తీసుకొని ఆఖరి శ్వాస వరకు కూడా మరి బీసీ ఎస్సీ ఎస్టీలందరినీ ఐక్యం చేసి వాళ్ళని రాజ్యాధికారంలో కూర్చోపెట్టడానికి శ్రమించిన మహనీయుడు, మహాత్ముడు కాన్శీరాం గారి యొక్క జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని మరి మనం కేక్ కట్ చేసుకొని పండగ జరుపుకుంటున్నాము. వారి యొక్క ఆశయాన్ని పరిపూర్ణంగా పొందడానికి కొరకు ఆదర్శంగా తీసుకొని మరి విశారదన్ మహారాజ్ గారు వారు కూడా మరి ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న సందర్భంలో మనం అందరం కలిసి వారికి వెన్నుదండగా ఉండి, ఎందుకంటే కాన్శీరాం గారు ఉత్తర భారతంలో మాత్రమే అధికారాన్ని అందించగలిగినారు, భారతదేశం మొత్తానికి అందించలేకపోయినారు. మరి ఇప్పుడు వారి ఆశయాన్ని పరిపూర్ణం చేయడానికే విశారదన్ గారు నడుం బిగించారు. కాబట్టి దక్షిణ భారతదేశంలో కూడా మనమందరము భాగస్వాములమై మరి ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి తెలంగాణతో పాటు భారతదేశంలో కూడా మరి అశేష జనం ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలను రాజ్యాధికారంలో కూర్చోటేంత వరకు మనం నిద్రపోదని శపథం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో దానికి ఒకటి ఎవ్వరికి వారుగా మనము మన ఆత్మ మీద చేపెట్టుకొని కేవలము మోసపు మాటలను ప్రలోభాలకు లొంగకుండా పరిశుద్ధమైన పవిత్రమైన ఆత్మ మీద గుండె మీద చేవేసుకొని నా బీసీనే నేను ఎన్నుకుంటాను, రాజ్యాధికారంలో కూర్చోబెడతాననే శబ్దం చేసుకొని ఐకమత్యంగా ఉండి మరి మనం తప్పకుండా విజయం సాధించాలని ఈ సందర్భంగా నేను వేడుకుంటున్నాను. జై బీసీ, జై కాన్శీరాం, జై విశారదన్ మహారాజ్. కోట్ల మంది ఈ దేశంలో పుడుతుంటారు, మరణిస్తుంటారు. కానీ కాన్శీరాం లాంటి ఒక శిలాశిఖరం, ఒక వజ్రం లాంటి తన పేరే ఎందుకు భారతదేశ వ్యాప్తంగా తన సిద్ధాంతం మీద చర్చ జరుగుతుందంటే ఒకే ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. భారతదేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలు 52%, మైనారిటీలైనటువంటి అగ్రకులాలు 8%. తన శాస్త్రీయ అధ్యయనంలో మాన్యశ్రీ కాన్శీరాం గారు 52% బీసీలు ఉంటే 52% ఫలాలు ఎవరు పొందాలి? బీసీలు అనుభవించాలి రాజ్యాధికారంలో, సంపదలో, భూమిలో వాటా. కానీ భారతదేశ వ్యాప్తంగా ఏం జరుగుతుంది? 8% లేని అగ్రకులాలు బీసీల వాటా దోచుకొని పోతున్నారు. ఇది వాస్తవము. భారతదేశ రాజకీయాల్లో పెను భూకంపం సృష్టించి మేమెంతో మాకంత వాటా అని గర్జిస్తూ భారతదేశ వ్యాప్తంగా తిరిగి ఉత్తరప్రదేశ్లో రాజ్యాన్ని సాధించి తెలంగాణ గడ్డపై అడుగుపెట్టి తెలంగాణలో రాజ్యాన్ని ఇస్తా మీకు, నాతో రండి అని ఒక సిద్ధాంతాన్ని అందించిన ఒక యుద్ధ వీరుడు, క్రూసేడర్ మన శ్రీ కాన్శీరాం మహారాజు గారు తన జీవితంలో ఏ రోజు సంతోషపడకుండా, సుఖం లేకుండా మెజారిటీ ప్రజలైన బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాధికారం కోసం తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ భారతదేశ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఢిల్లీ నేలాలి, ప్రధానమంత్రి పీఠాన్ని ఒక బీసీకి అప్పచెప్పాలని ఒక లక్ష్యంతో భారతదేశ వ్యాప్తంగా తన రాజకీయాన్ని అగ్రకుర గుండెల్లో పెను భూకంపాన్ని సృష్టించిన వ్యక్తి మాన్యశ్రీ కాన్శీరాం. ఆ యొక్క మహనీయుని యొక్క జయంతి కార్యక్రమాన్ని ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించుకొని
కేక్ కట్ చేయడం జరిగింది. జై కాంచీరామ్, జై జై కాంచీరామ్. కాంచీరామ్ యొక్క కలలుగన్న రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో సాధించి నివాళులు అర్పిస్తాం.